నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ స్పెషల్ ప్రోగ్రామ్. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ వారి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్యూర్ హెర్బల్ హాస్పిటల్. దాదాపు వివిధ రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్లు కలిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 50కి పైగా బ్రాంచ్లతోటి తమ నిపుణులైన డాక్టర్లతో విశేషమైన సేవలు అందిస్తున్న ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ డాక్టర్ దీర్ఘకాలికమైన అనేక వ్యాధులకు, మొండి వ్యాధులకు మంచి డాక్టర్స్ వారికి పూర్తి ఆరోగ్యం చేకూర్చి మంచి ప్రణామాలతోటి వాళ్ళ హాస్పిటల్స్లో ఆయుర్వేద మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ హెల్త్ని క్యూర్ చేస్తున్న ఆర్జేఆర్ హాస్పిటల్ స్పెషల్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు విజయ్ దుర్గ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం హాస్పిటల్లో ఎటువంటి హెల్త్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు ది స్టూడియో అండి. చెప్పండి మేడం, ఆయుర్వేద హాస్పిటల్ అంటే ప్యూర్ హెర్బల్, మనం దాదాపుగా మాట్లాడుతున్నాం. ఈ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులైనా ఈ హాస్పిటల్కి వచ్చి ఎటువంటి కండిషన్లో ఉన్నలైనా క్యూర్ అయి వెళ్తున్నారు అని చెప్పేసి. అలాగే ఇప్పుడు స్పెషల్గా చూసుకుంటే ఆస్తమా కూడా దీర్ఘకాలమైన ఒక మొండి వ్యాధి. దాదాపు చాలా మంది పేషెంట్స్ చాలా డాక్టర్స్ని మారుస్తూ ఉంటారు కూడా. ఇక్కడ ఒక 6 months, అక్కడ ఒక 6 months. అసలు ఆస్తమా రావడానికి గల కారణాలు ఏంటంటారు? అది పోవడానికి మీ దగ్గర ఉన్న హెర్బల్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి? ఓకే అండి, తప్పకుండా. యాక్చువల్లీ మనం ఆస్తమా అనేది చూసుకుంటే కనుక ఒక దీర్ఘకాలికమైన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చు. మన ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే కనుక అది ఊర్ధ్వ జత్రుకత రోగ, అంటే మన థొరాక్స్ రీజన్ అప్ టు చెస్ట్ నుంచి పై వరకు థొరాక్స్ రీజన్ అని చెప్తాం. ఆ థొరాక్స్ రీజియన్లో కలిగే ఏర్పడే వ్యాధిని మనం ఆస్తమా అంటాం. ఇది ఒక ప్యాథోఫిజియాలజీ అనేది మనం చూసుకుంటే కనుక మన బాడీ అనేది త్రిదోషాలు అనేది మీద ఏర్పడి ఉంటుంది. వాత, పిత్త, కఫం అనేది. ఈ థొరాక్స్ రీజియన్లో మనకి ఏమవుతుంది అని అంటే కఫ ప్రిడామినెన్స్ అనేది బాడీలో చూస్తాం. ఈ కఫ ప్రిడామినెన్స్ వల్ల మనం ఆచార్యులు చెప్పుకున్న ప్రకారం చూసుకుంటే విరుద్ధ శీతలాహారం, అంటే కంటిన్యూస్గా మనం ఏదైతే ఆహార శైలి కరెక్ట్గా తీసుకోకుండా ఎక్సెసివ్గా ఈ కూల్డ్ ఐటమ్స్ కావచ్చు, కోల్డ్ ఎక్స్పోజర్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కంటిన్యూస్గా ఎక్స్పోజర్ అవ్వడం వలన మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ కఫస్థానమైన ఈ థొరాక్స్లో ఏమవుతుందంటే ఇంకా కఫం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. దీనివల్ల మనకి మన ఎయిర్ స్పేసెస్ ఏదైతే శ్వాస ప్రక్రియ అనేది ఉందో ఈ రెస్పిరేషన్కి సంబంధించినంత వరకు ఈ ఎయిర్ పైప్స్ అనేవి నార్మల్గా అయితే మనకి ఫ్రీగా ఉంటాయి. ఎప్పుడైతే కఫం అనేది దాంట్లోకి వెళ్ళి మనకి అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుందో మనం తీసుకునే శ్వాస ప్రక్రియ అనేది ఇబ్బంది కలుగుతుంది. ఇది వ్యాధి యొక్క మెయిన్ కాజెస్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రధాన లక్షణాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఎయిర్వేస్ అనేవి మనకి కఫంతో అబ్స్ట్రక్ట్ అయిపోతున్నాయి. సో శ్వాస ప్రక్రియ అనేది ఇబ్బంది అవుతుంది. లైక్ శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది అవ్వచ్చు, లేదా 2 అడుగులు వేసినా నడవలేకపోతున్నాం, ఆయాసం వస్తుంది, మనకి ఎప్పుడు నిరంతరంగా దగ్గు వస్తుంది, తుమ్ములు వస్తున్నాయి, 2 స్టెప్స్ ఎక్కలేకపోతున్నాము, నడవలేకపోతున్నాము, దీర్ఘకాలికంగా కఫం పడుతుంది, నిరంతరంగా రొంప జలుబు అనేది ఉంటుంది అని ప్రధాన లక్షణాలు చెప్తూ ఉంటారు. ఈ ఆస్తమాకు సంబంధించినంత వరకు మనం ట్రీట్మెంట్, హెర్బల్ ట్రీట్మెంట్ అనేది చూసుకుంటే కనుక ఏ వ్యాధికైనా సరే ఆయుర్వేదం ప్రకారం మనం 2 చికిత్సలు అనేవి కాలర్ లైన్ లో ఉన్నారు మేడం, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి సార్, చెప్పండి మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఇది మా నాన్నమ్మకు కొంచెం కాళ్ళ వాపులు ఉంటాయి. ఓకే అండి. ఈ మధ్య బాగా అవుతున్నాయి, ఎందుకండి? ఓకే అండి, మీ నాన్నమ్మ గారి యొక్క వయసు తెలియజేయగలరా అండి? ఒక 70 ఉంటుందండి. 70. ఓకే అండి. కాళ్ళల్లో వాపులు అంటే మోకాళ్ళ భాగంలో వాపు ఉందా, లేకపోతే చీల మండలాలలో వాపు అని తెలియజేయగలరా? కింద మడిమే అండి, మడిమే బాగా వాపులు వస్తున్నాయి. ఓకే అండి, మడం దగ్గర వాపు అని చెప్తున్నారు. ఓకే అండి. యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే మనకు వాపులు అనేవి 2 కండిషన్స్లో కూడా వస్తాయండి. లైక్ ఆస్టియోఆర్థరైటిస్లో కావచ్చు, లేదా రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్లో కూడా మనకి ఈ వాపులు అనేవి మనం గణనీయంగా చూసుకోవచ్చు. ఈ ఆస్టియోఆర్థరైటిస్కి సంబంధించినంత వరకు
వయసు ప్రభావం మోర్ దెన్ ఒక 50+ అయితే కనుక మన బాడీలో నరిష్మెంట్ తగ్గడం వల్ల మనకి ఈ మోకాళ్ళు అవ్వచ్చు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ రావడం, వాపులు రావడం జరుగుతుంది. అదే కనుక మనం రొమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్లో చూసుకుంటే కనుక మన బ్లడ్లో ఇన్ఫెక్షన్ జరగడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ కావచ్చు, సిఆర్పి, ఏసో టైటర్ ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ వస్తాయి. మీరు కనుక దగ్గరలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్కి కనుక విజిట్ అయినట్టయితే మీ నాన్నమ్మ గారి యొక్క ఇబ్బంది మీన్స్ ఈ వ్యాధి అవస్థ ఎలా ఉంది, నాడీ అవస్థ ఎలా ఉంది అని చూసి మీకు ఫుల్గా మీకు ఏదైతే సమస్య ఉందో దానికి పరిష్కారం అనేది తెలియచేస్తారండి. ఓకే అండి, విన్నారు కదా. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్కి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి సంప్రదించండి, ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయించుకోండి. ఓకే మ్యామ్. అలాగే ఆస్తమా గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అది ఆస్తమాలో అంటే కొంతమందికి డస్ట్ అలర్జీ కూడా ఉంటుంది. ఆ డస్ట్ అలర్జీ ఓకే రైట్ అండి, మరో కాల్ చేసుకుందాం. హలో అండి. హలో నమస్తే అండి. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీ పేరేంటి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. నా పేరు కుమార్ అండి. ఓకే, నేను నమస్కారం. గుంటూరు నుంచి కాల్ చేస్తాను. ఓకే, నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం మేడం. మేడం గత కొంతకాలంగా చూసుకుంటే నాకు కాళ్ళ నొప్పులు అట్లా వస్తుంది మేడం. కాళ్ళు నొప్పులండి? అవును మేడం. ఓకే, వయసు అండి? ఏజ్ 45 మేడం. ఓకే, మీ ప్రొఫెషన్ తెలియజేయగలరా అండి? ఏం చేస్తూ ఉంటారు? డ్రైవర్ మేడం. ఓకే అండి, కాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళు మాత్రమే నొప్పులు వస్తున్నాయా లేదా అవును మడమలు? మేడం. అవును మేడం. ఎక్సలేటర్ ఇవి నొక్కినప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే అండి, ఫస్ట్ బాగానే ఉండేది, తర్వాత వచ్చేవారికి ఆ విధంగా కాళ్ళల్లో తెలియదు. నీరు పట్టడం కానీ, వాపు రావడం కానీ, తిమ్మిర్లు రావడం కానీ? అట్లా ఏం లేదు మేడం. అంటే ఈవినింగ్ అయ్యే వరకు కాస్త నొప్పులు అట్లా చేస్తుంది. ఓకే సార్. నైట్ కాస్త అలా కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నప్పటికీ రిలీఫ్ అవుతుంది. అందుకే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు మేడం. ఓకే సార్, యాక్చువల్గా మీ కంప్లైంట్ చూసుకుంటే కనుక ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం చెప్పుకోవచ్చు. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న విధంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనే కండిషన్ మనకి ఒక 45+ నుంచి ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. ఎందుమూలాన అంటే కనుక మనం తీసుకునే ప్రొఫెషనల్ స్ట్రెస్ కావచ్చు. ఇప్పుడు మీరు డ్రైవింగ్ అని చెప్తున్నారు, సో కంటిన్యూస్గా ఎప్పుడైతే మనకి మోకాళ్ళ మీద కావచ్చు ఆ భాగం అనేది స్ట్రెస్ అనేది మనం ఏర్పరుస్తామో అక్కడ ఆల్రెడీ మనకి ఈ డీజెనరేషన్ ఆఫ్ ద బోన్స్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల మనకి నొప్పులు అనేవి వస్తాయి. ఇది మీరు గమనించుకున్నట్టయితే మీరు ఎప్పుడైతే ఆ కాలుకి అనేది ఎక్కువ ప్రెషర్ ఇస్తూ డ్రైవింగ్లో లాంగ్ డ్రైవ్ కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు ఈ నొప్పి అనేది పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని అంత ఇబ్బంది అయితే పెట్టదు. సో ఫస్ట్ మీ యొక్క వ్యాధి అవస్థ ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక దగ్గరలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్కి అనేది విజిట్ అవ్వండి సార్. దాని ప్రకారం మీకు ఎక్స్టర్నల్ థెరపీ, ఇంటర్నల్ థెరపీ రెండూ కూడా ఇవ్వడం వల్ల మీ లక్షణాలు అనేవి శాశ్వతంగా మనం ఇనీషియల్ స్టేజెస్లోనే నివారించవచ్చు. ఓకే మేడం, డస్ట్ అలర్జీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. అంటే ఆస్తమా రావడానికి ముందు అంటే ఓకే అండి, పాలజీ తీసుకున్నాం. హలో 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 నమస్తే అండి. నమస్తే చెప్పండి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటో జనగాం. చెప్పండి. జనగాం నుంచి. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మా తాతయ్యకు కొంచెం స్పైనల్ కార్డ్ ప్రాబ్లం. స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అండి. ఓకే అండి, అంటే వెన్నుపూసలో నొప్పి వస్తుందా లేకపోతే మెడ భాగంలో ఏమి ఇబ్బంది పడుతున్నారు? వయసు ఎంత? మెడ భాగం. ఓకే అండి, మీ ఆయన వయసు తెలియజేయగలరా అండి? ఒక 69 72 మధ్య. ఓకే అండి, ఖచ్చితంగా మనం ఏజ్ ఫ్యాక్టర్ అనేది బేస్ చేసుకుని చూసుకుంటే కనుక ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ అనే కండిషన్లోకి మనం చెప్పవచ్చండి. ఏదైతే ఆస్టియోపోరోసిస్ అని చెప్పుకుంటామో అంటే ప్రధానంగా మనకి ఏజ్ పెరిగే కొలది కూడా మనకి డీజనరేషన్ అనేది అన్ని ఎముకల్లో కూడా, నాట్ ఓన్లీ మనకి మోకాళ్ళలో మాత్రమే ప్రధానంగా అందరికీ తెలిసిన విషయం. ఈ మోకాలు ఏ విధంగా అయితే మనకి డీజనరేట్ అయ్యి నొప్పులు వస్తాయో అదే విధంగా మన స్పైనల్ వెర్టిబ్రల్ కాలం చూసుకుంటే కనుక సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రమ్, కాసిక్స్ అనే
ఒక 5 టైప్స్ ఆఫ్ వెర్టిబ్రాస్ వల్ల మనకి ఏర్పడి ఉంటుంది. మెడ భాగం కనుక మనం చూసుకుంటే సర్వైకల్ వెర్టిబ్రా అంటాం. అంటే ఇది కూడా సేమ్ మన మోకాలలాగే 2 వెర్టిబ్రాస్కి మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుందండి. ఈ డిస్క్ అనేది మనకి ఏజ్ పెరిగే కొలది కావచ్చు, మన స్ట్రెస్ దాని మీద ఇవ్వడం వల్ల కావచ్చు, లేదు అని అంటే మనం చాలామంది పెద్ద పెద్ద దిండులు పెట్టుకునే అలవాటు ఉంటుంది, అలాంటి వారికి కావచ్చు, ఆ వెర్టిబ్రా యొక్క డిస్క్ మీద ప్రెషర్ పడడం వల్ల ఏమవుతుంది అంటే డిస్క్ కొంతమందికి ప్రొట్రూషన్ అవుతుంది, లేదా డిస్క్ అనేది బల్జ్ అవుతుంది, అక్కడ నీరు వాపు రావడం జరుగుతుంది. ఇది ప్రధాన లక్షణంగా ఈ వాపు నీరు మూమెంట్ చేసేటప్పుడు ఇబ్బంది కావచ్చు, లేదు అని అంటే కనుక నొప్పి రూపంలో కూడా వస్తుంది. ఫస్ట్ మనం దీనికి ప్రధాన కారణం ఏంటనేది చూసుకుని దానికి తగ్గ మనం వైద్యం అనేది తీసుకుంటే ఖచ్చితంగా ఈ వ్యాధిని అనేది ఈ లక్షణాలు అనేవి సంపూర్ణంగా నియంత్రించవచ్చు. ఈ కండిషన్లో మనకి నాట్ ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్ మాత్రమే కాకుండా మనకి ఎక్స్టర్నల్ థెరపీ చేయించుకుంటే, అంటే మీ తాతయ్య గారి వయసు అనేది 69 చెప్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి డీజనరేషన్ ఆఫ్ ద బోన్స్ అనేది కొంచెం క్రానిక్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇంటర్నల్ థెరపీ కాకుండా ఎక్స్టర్నల్ థెరపీస్ చేయించుకోవడం వల్ల కూడా మనకి ఇమీడియట్ రిలీఫ్, లైక్ మనకి గ్రీవావస్థి అని చెప్తాము, మోకాళ్ళకి ఎలాగా జానువస్థి అనేది చేస్తాము, మనకి నెక్ భాగం, గ్రీవం అంటే నెక్ మన సంస్కృతం ప్రకారం, అక్కడ అనేది మనం ట్రీట్మెంట్ చేస్తాం. మన జానువస్థి ఎలాగా మెడికేటెడ్ ఆయిల్స్ని పోర్ చేసి సర్టన్ టైంలో మనం చేస్తామో అదే ప్రకారంగా మన గ్రీవావస్థి, అలాగే అభ్యంగం కావచ్చు, ఉష్మస్వేదం కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకి ఏదైతే డిస్క్ బల్జ్ అయిందో, డిస్క్ ప్రొట్రూషన్ జరిగిందో అదంతా యథాస్థానానికి రావడంతో పాటు మీకున్న కంప్లైంట్స్ కూడా తగ్గుతాయండి. మీరు కనుక దగ్గరలో ఉన్న మన ఆర్జేఆర్ హాస్పిటల్ కనుక తీసుకొస్తే కనుక మీ యొక్క పరిశోధన అంతా చేసిన తర్వాత మీకు అవసరమైన వైద్యాన్ని మా డాక్టర్స్ అనేది అందిస్తారండి. ఓకే మేడం, అలాగే ఓకే అండి, కాలర్ వెయిటింగ్ అండి. హలో అండి, నమస్తే. హలో అంటే ప్రసన్న అండి. ప్రసన్న గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వికారాబాద్ నుంచి కాల్ చేస్తున్నాండి. ఓకే మేడం, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా అత్తమ్మకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి, తగ్గట్లేదు. ఓకే అండి. బీపీ షుగర్ అలా ఏం లేదు. ఓకే అండి. మీ అత్తమ్మ గారి వయసు తెలియజేయండి. వయసు 45. ఓకే అండి. ఆవిడకి మోకాళ్ళ దగ్గర వాపు కానీ నీరు పట్టడం కానీ? అవును. ఓకే అండి. యాక్చువల్గా మనం మాట్లాడుకున్న ప్రకారం చూసుకుంటే కనుక మనకి ఏజ్ రిలేటెడ్ ఇష్యూ అనేది మనం చెప్పుకోవచ్చండి. అండ్ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినంత వరకు మనకి 3 ఫ్యాక్టర్స్ వల్ల, అంటే నాట్ ఓన్లీ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల మనకి మోకాళ్ళ దగ్గర వాపులు, నీరు పట్టడం, నొప్పి రావడం జరుగుతుంది. అదేవిధంగా గౌటీ ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో ఏమవుతుంది అని అంటే మనకి యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది పెరగడం వల్ల మనం ఈ మోకాళ్ళకి సంబంధించినంత వరకు మనం ఇతర వైద్యంలో చూసుకుంటే మనకి ఓన్లీ నొప్పి తగ్గడానికి మాత్రమే మనకి ఈ టాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ విధంగా మీరు మందులు అనేది తాత్కాలిక ఉపశమనంకి వాడినంత వరకు మీకు దీనికి శాశ్వతమైన పరిష్కారం అనేది లభించదు. మన హెర్బల్ హాస్పిటల్లో ఏం చేస్తామంటే ఏదైతే మూల కారణం ఉందో మీరు మన హాస్పిటల్కి విజిట్ చేసిన తర్వాత మీ నాడి యొక్క పరిశోధన చేసి మీ వ్యాధి యొక్క అవస్థ అనేది, లైక్ మీది ఆస్టియో ఆర్థరైటిసా, రుమటైడ్ ఆర్థరైటిసా, లేదంటే గౌటీ ఆర్థరైటిస్ వల్ల వస్తుందా అని కొన్ని ఇన్వెస్టిగేషన్లు కూడా మనం జరిపిన తర్వాత దానికి సంబంధించినందుకు మెయిన్ ట్రీట్మెంట్ అనేది మనం బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కూడా మనం ఇచ్చిన తర్వాత ఈ లక్షణాలు అనేవి తిరిగి రాకుండా మనకి నివృత్తి చేయవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో అండి. మేడం నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నవీన్ కుమార్ అండి, నేను భూపాలపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మా నాన్నమ్మకు నడుము నొప్పి ఉంది మేడం. ఓకే అండి. ఇంకా అండి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి? ఓన్లీ నడుము నొప్పి. ఓకే అండి. నడుము నొప్పి అనేది ఎక్కడ మనం కూర్చునే భాగం నుంచి నొప్పి వస్తుంది అంటున్నారా, లేకపోతే మక్కి హిప్ జాయింట్ దగ్గర నుంచి కాళ్ళలోకి రావడం? హలో, హిప్ జాయింట్స్ కాడ మేడం. ఓకే అండి. హిప్ జాయింట్ నుంచి మోకాళ్ళలోకి ఏమైనా నొప్పి వస్తుందా అండి? వస్తుంది మేడం. హలో, అవును వస్తుంది. ఓకే అండి. యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే మనం చెప్పిన ప్రకారం ఇప్పుడు లంబర్ వెర్టిబ్రాస్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం మనకి వయసు పెరిగే కొద్దీ ఇతర ఎముకల్లాగే మనకి ఆ ఎముకల్లో కూడా డీజనరేషన్ అనేది
అవ్వడం వల్ల డిస్క్ ప్రొట్రూషన్ కానీ డిస్క్ బల్జ్ అవుతుంది అని చెప్పుకున్నాం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకు కాళ్ళలోకి జరిగే బ్లడ్ సప్లై కావచ్చు, నరాల సప్లై కావచ్చు, లంబార్ ప్లెక్సస్ అని చెప్తాం. అది ఈ డిస్క్ ప్రొట్రూషన్ ఎప్పుడైతే అవుతుందో ఇది మనకి బయటికి ఆ డిస్క్ అనేది మధ్యలో బయటికి రావడం వల్ల ఉన్న నరాల సప్లై అంతా మనకి ప్రెషర్ వచ్చినప్పుడు మనకి కాళ్ళల్లోకి అనేది ఆ నొప్పి అనేది దిగుతుంది. ఈ కండిషన్ మనం సయాటికా అని చెప్పుకోవచ్చు. ఈ సయాటికా అనే కండిషన్లో ప్రధానంగా చూసుకుంటే కనుక మనకి మక్కి హిప్ జాయింట్ దగ్గర నుంచి కాళ్ళల్లోకి తిమ్మర్లు రావడం, మంటలు రావడం, నొప్పి తీవ్రంగా ఉండడం, కాళ్ళు కండలాన్ని పట్టేసినట్టు ఉండడం ఇవన్నీ జరుగుతాయి. ఈ కండిషన్లో కూడా మన హెర్బల్ మెడిసిన్లో అనేది అద్భుతమైన చికిత్స ఉందండి. ఏ విధంగా అంటే మనకి ఏదైతే డిస్క్ ప్రొట్రూషన్ మెయిన్ కాజ్ అనేది జరుగుతుందో మీ యొక్క నాడి చూసి మీకు ఏ దోషం అయితే ప్రకోపం జరిగిందో దానికి సంబంధించినంత వరకు ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతోపాటు ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ కూడా లైక్ మనకి ఇక్కడ జానువస్తి ఎలా మోకాలికి మెడకి ఎలాగ గ్రీవవస్తి అని చూసుకుంటున్నామో నడుము భాగంలో కటివస్తి అనేది మనం చేస్తాము. అభ్యంగా మూష్మస్ మేధం ఇవన్నీ చేయడం వల్ల కూడా ఎక్స్టర్నల్గా ఆ కండరాలకి నరాలకి మనకి నరిష్మెంట్ జరిగి నొప్పి అనేది శాశ్వతంగా నివారించవచ్చు. ఓకే అండి. అంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ సమస్యను చూస్తున్నాం. నడుము నొప్పి కానీ కాళ్ళ నొప్పులు కానీ, కొంతమందికి కేవలం పాదంకి వెనక దగ్గర సోల్ నొప్పి అంటూ ఉంటారు. అంటే మామూలుగానే మంచిగా నడుస్తూ ఉంటారు, నడవడం మెట్లు ఎక్కేటప్పుడు లేదా కొంచెం దూరం నడిచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కూడా వాళ్ళకి ఆ మడిమి నొప్పి అనేది అసలు చాలా భయంకరంగా ఉంటుందండి. దానికి మనం ఇంట్లో ఏమైనా రిలీఫ్ చేసుకునే వైద్యం ఉంటుందా? తప్పకుండా చెప్తానండి. యాక్చువల్గా ఈ కండిషన్ అనేది చూసుకుంటే మనం రెండు విధాలుగా ఉంటుంది. ఈ మడన్ నొప్పి మనకి నేను ఇంతకు ముందు చెప్పిన ప్రకారం రుమటైడ్ ఆర్థరైటిస్ లో కూడా మనకు మడన్ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాలర్ వెయిటింగ్ అండి. హలో అండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు వినయ్ గట్కే సార్. ఓకే వినయ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మా నాన్నమ్మకి కిడ్నీ పెయిన్ ఉంది. కిడ్నీ పెయిన్ అంటే కిడ్నీ పెయిన్ అని చెప్పడానికి గల కారణం నడుం భాగం దగ్గర పెయిన్ వస్తుంది అని చెప్తున్నారా మీరు? అవును. వెన్నుపూసకి అటు ఇటు పక్కన? అవునవును. ఆవిడ వెళ్ళేటప్పుడు ఏమైనా నొప్పి వస్తుంది, లేదంటే వెనక భాగం నుంచి ముందు భాగం పొత్తి కడుపులోకి నొప్పి వస్తుందని ఏమన్నా తెలియచేస్తున్నారా అండి? కడుపులో నొప్పి వస్తుంది. ఓకే అండి. యాక్చువల్గా మనం ఈ కండిషన్ చూసుకున్నట్లయితే మీరు చెప్పిన లక్షణాల ప్రకారం ఆమెకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా ఈ లక్షణాలన్నీ వస్తాయండి. మనకి మెయిన్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే మనం నడుం నొప్పికి కిడ్నీకి సంబంధించినంత వరకు కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని మనం కనుక డిఫరెన్షియేట్ చేస్తే కనుక నడుము నొప్పి అనేది మనం ఎక్కడైతే మనకి వెన్నుపూస లైన్ అనేది ఉంటుందో ఆ భాగంలో కానీ కిందకి కానీ మనకి నొప్పి వస్తుంది. అదే మనం కిడ్నీ స్టోన్స్ పెయిన్ అనేది చూసుకుంటే కనుక మనకి ఎక్కడైతే కిడ్నీస్ ప్లేస్ అయినాయో ఆ భాగం నుంచి మనకి ఇలా ముందుకి మన అబ్డామిన్ లెవెల్లోకి, ఎందుకనంటే మనకి మూత్ర సంచి అనేది ఫ్రంట్ భాగం అనేది మనకి ఏర్పడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ కిడ్నీస్ నుంచి ఫిల్టర్ అయిన యూరిన్ అంతా మనకి ఈ యూరినరీ సిస్టమ్ మూత్రాశయంలోకి వస్తుందో ఆ ప్యాసేజ్లో ఈ కిడ్నీ స్టోన్ అనేది అడ్డం ఉండడం వలన అది మనకి యూరిన్ పాస్ అయ్యేటప్పుడు మనకి పెయిన్ అనేది ఫ్రంట్కి వస్తుంది. ఇక్కడ నుంచి మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు ఇబ్బంది కలగడం, చాలామంది యూరిన్ సరిగ్గా రావకపోవడం, యూరిన్ వెళ్ళేటప్పుడు రక్తం పడడం, రెడ్ కలర్లో రావడం, మంట రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఈ కండిషన్లో కూడా హెర్బల్ మెడిసిన్స్ ద్వారా అద్భుతమైన చికిత్స మనం తీసుకోవచ్చండి. ఫస్ట్ మీరు దగ్గరలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్కి అనేది విజిట్ అవ్వండి. ఆవిడ కండిషన్ చూసి మనం కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చేయించిన తర్వాత ప్రాపర్గా ఆవిడకి ట్రీట్మెంట్ అనేది తెలియజేయడం జరుగుతుంది. ఓకే అండి. ఈ మడమ నొప్పుల గురించి ఇంట్లో చేసుకునే చిన్న చిన్న చిట్కాలు అదేనండి. యాక్చువల్గా అదే చెప్పుకున్నాం కదా. ఇది ఫస్ట్ మనం మడమ నొప్పి అనేది ఈ కండిషన్స్ వల్ల రుమటా ఆర్ఏ వల్ల వస్తుంది, ఓఏ వల్ల వస్తుంది. అండ్ ప్రధానంగా చూసుకుంటే క్యాల్కేనియల్ స్పర్ అంటాం. మనం మడమ ఎముక ఏదైతే ఉందో అది క్యాల్కేనియం అంటాం. అక్కడ మనకి ఇబ్బంది కలిగినా కూడా మనకి ఈ నొప్పి అనేది వస్తుంది. మనం సింపుల్గా తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక
ఏరండ పత్రం అంటే ఆమదమాకు. ఓకే. ఆమదమాకు ఏదైతే ఉందో అది ఒక ఆకు తీసుకోండి. దానిని ఒక కొంచెం ఆమదం తీసుకొని ఇనప పనమ మీద మనం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ ఆకును కూడా పెట్టి మనం వేడి చేసి ఎవ్రీడే కనుక మనం ఆకు అనేది ఆ మడమ దగ్గర మనం పెట్టుకుని చుట్టుకుని ఆ వేడి తగ్గేంత వరకు ఉంచుకున్నట్లయితే మీకు ఇమీడియట్ రిలీఫ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మనకి కొంతకాలం ఒక 10 to 15 డేస్ అనేది మనం కంటిన్యూస్ గా పాటించుకోవాల్సి వస్తుంది. ఇది ఒక ప్రక్రియ చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక ఇదే ఆముదంని కొంచెం మనం అర్కయల అంటే జిల్లేడి ఆకు, ఈ జిల్లేడు ఆకు ఏదైతే ఉందో సేమ్ ప్రొసీజర్. ఆముదం కొంచెం వేడి చేసి ఈ జిల్లేడు ఆకును పెట్టి మనం మడం దగ్గర అనేది మనం ప్లేస్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ పెయిన్ నుంచి ఇమీడియట్ గా రిలీఫ్ అనేది పొందవచ్చు. ఓకే, రైట్ అండి. కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో అండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. అండి మీ పేరేంటండి? నా పేరు కేవి సుబ్రహ్మణ్యం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సుబ్రహ్మణ్యం గారు? కాళ్ళు వాస్తున్నాయండి. ఓకే. నా ఏజ్ 72 ఏళ్ళు, 79 ఇయర్స్. ఓకే. కాళ్ళు వాస్తున్నాయి, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. ఓకే నాకు సార్, ఇంతకు ముందు మీరు చూపించుకున్నప్పుడు కిడ్నీలో సమస్య ఏమైనా ఉందని తెలియజేశారండి? హలో సుబ్రహ్మణ్యం గారు వినిపిస్తుందండి? ఓకే అండి. యాక్చువల్గా మనం కాళ్ళు వాపులు నిరంతరంగా తగ్గట్లేదు అని చూసుకుంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ 3 టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్లో కూడా రొమటైడ్ కావచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ అవ్వచ్చు, గౌటీ అవ్వచ్చు మనకు ఉంటాయి. ఇదే కాకుండా మనకి వెరికోస్ వెయిన్స్ కండిషన్లో కావచ్చు, లేదు కొంతమందికి కిడ్నీలో ఇబ్బంది ఉంటుంది. మనకి ఈ క్రియాటినిన్ లెవెల్స్ అనేవి పెరిగినప్పుడు కూడా మనకి కాళ్ళల్లో నిరంతరంగా అంటే ఏజ్ ఫ్యాక్టర్ మనం తీసుకున్నట్టయితే ఆయన ఆల్మోస్ట్ 79 సంథింగ్ మనకి అనేది తెలియచేశారు. మనం ఈ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా చేయించుకుని సరైన పద్ధతిలో మీకు ఏదైతే దేనివల్ల ఈ మెయిన్ కారణం ఈ కాళ్ళు వాపులు అనేవి వస్తున్నాయని దానికి తగ్గ మీరు కనుక చికిత్స తీసుకుంటే మీరు ఈ లక్షణాలు అనేవి ఇమీడియట్గా తగ్గించుకోవచ్చు అండి. దగ్గరలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్కి విజిట్ అవ్వండి. మీ యొక్క వ్యాధి అవస్థ, నాడీ అవస్థ చూసి మీకు చికిత్స అనేది తెలియజేయడం జరుగుతుంది. ఓకే, అలాగండి. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ గురించి కూడా మన కాలర్స్ 2-3 ఫోన్ చేశారు. అంటే అసలు ఆ కిడ్నీకి ఆ స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయండి? ఆ ఏర్పడకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే అండి, ఏ వ్యాధికైనా ఫస్ట్ దాని నిదానం మనం చూసుకున్నట్లయితే మన ఆచార్యులు 2000 years బ్యాకే మనకు అన్నీ తెలియజేశారు. మెయిన్గా ఈ కిడ్నీ స్టోన్కి సంబంధించినంత వరకు వాతం అనేది ఒక ప్రధాన దోష. ఈ వాతం అనేది డ్రైనెస్ అనేది మనకి ఎక్కువ అవ్వడం వలన, ఈ వాత విశేషం జరగడం వలన, అలాగే మన బాడీలో కాల్షియం కనుక ఎక్కువైపోతే దాని వలన ఈ కాల్షియం స్టోన్స్, ఆక్సలేట్ స్టోన్స్ ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. స్టోన్స్ లో రకాలుగా అయితే ఈ విరుద్ధాహారం అనేది మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా తీసుకుంటున్నామో అది ఒక స్టోన్ ఫామ్లా మనకి ఏర్పడి ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు అది ఒక స్టోన్లా ఫామ్ అవుతుంది. ఇది మనం నివారించుకోవడానికి మీన్స్ దాని సైజుని బేస్ చేసుకుని ఉంటుందండి. నార్మల్గా మనకి 4 mm బిలో కనుక మనకి స్టోన్ అనేది ఉంటే కనుక సాధారణంగా మనం గంటకి ఒక 2 గ్లాసులు వాటర్ అనేది తీసుకుంటూ కనుక ఉంటే అది నార్మల్గా మనకి యూరినరీ సిస్టమ్ నుంచి ఏదైతే యూరినేషన్ అనేది ఒక ప్రాసెస్ ఉందో దాని ద్వారా మనకి బయటికి అనేది వెళ్ళిపోతుంది. అంతకన్నా మనకి సైజ్ కొంచెం పెద్దగా ఉంది, మనకి మూత్రం మొత్తం అవ్వట్లేదు, వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా మంది చెప్తూ ఉంటారు డాట్ లాగే యూరిన్ అవుతుంది అనేసి. అలాంటి కండిషన్లో ఖచ్చితంగా మనకి చికిత్స అనేది అవసరం అండి. హెర్బల్ మెడిసిన్స్ ద్వారా మనం కనుక చూసుకుంటే ఈ మూలిక కషాయాలు మనకి ఏం చేస్తాయంటే ఏదైతే మనకి బ్లాక్ అనేది ఈ స్టోన్ ఏర్పరుస్తుందో దాన్ని సాధారణంగా కరిగిపోయేటట్టు, ఆ కరిగిపోయిన స్టోన్ కూడా మనకి యూరిన్ ద్వారా బయటకు వచ్చేటట్టు చేస్తుంది. సో ఈ కండిషన్లో మనకి ఎటువంటి సర్జరీస్ అనేది అవసరం లేదు. ఓకే, రైట్ అండి. కాల్ తీసుకున్నాం. హలో అండి. హలో, నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు కిరణ్ మేడం. కిరణ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దిల్షుక్ నగర్ నుంచి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో. నమస్కారం అండి, చెప్పండి మేడం. ఇది హ్యాండ్ దగ్గర నాకు ఒక 1.5 year బ్యాక్ కట్ అయిన ఉండే మేడం, ఒక బాటిల్ గ్లాస్ తోని. ఓకే అండి. అది మళ్ళా నాకు
అంటే 6 స్టిచెస్ పడ్డాయి, అది తగ్గిన తర్వాత అది ఏమంటారు, అది ఎప్పుడైనా ఇట్లా వెదర్ కూల్ గా ఉన్నప్పుడు గానీ ఇట్లా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు గానీ అది తగ్గట్లేదు మేడం. అది ఎప్పుడు ఇట్లా పట్టేసినట్టు అనిపిస్తుందా అండి మీకు? మేడం పట్టేసినట్టు కండరాలు లేదు పట్టేసినట్టు? లేదు, పట్టేసినట్టు కాదు మేడం, పెయిన్ లాగా ఇట్లా గుంజుతుంటది ఎప్పుడు. ఓకేనండి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడైనా చలికాలం ఇంకెక్కువ పెడుతుంటది. ఓకేనండి. అది అక్కడ ఆ ప్రదేశంలో వాపు రావడం కానీ ఏమైనా నీరు చేరడం కానీ అలా ఏమన్నా అనిపిస్తుంది? లేదు ఏం లేదు మేడం. ఓకేనండి. మీరు చెప్పిన ప్రకారం అయితే మీకు కొంచెం స్కిన్ అనేది కట్ అవ్వడం వల్ల అని తెలియజేస్తున్నారు. సో మనకి చూసుకుంటే కనుక ఎప్పుడైతే మనకి సూపర్ఫిషియల్గా నార్మల్గా పైన ఉన్న స్కిన్లే మాత్రం మనకు కట్ అయితే మీరు చెప్పిన విధంగా ఏ ఇబ్బంది అనేది రాదు అండి. కానీ మీరు కొంచెం డీప్గా ఆ కట్ అనేది 6 స్టిచెస్ పడ్డాయి అంటున్నారు. దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా మనకి ఏదైతే నరాలు ఆర్టరీస్ ఉన్నాయో ఆ లెవెల్ వరకు మీకు కట్ అవ్వడం వల్ల మీకు స్టిచెస్ అనేది వేయడం జరిగింది. ఈ కండిషన్లో ఖచ్చితంగా మీకు ఏదైతే బ్లడ్ సప్లై జరిగే నరాలు ఏవైతే ఉన్నాయో దానికి కొంచెం ఇబ్బంది కలిగి ఉండవచ్చు. దాని మూలంగానే మీకు కొంచెం కోల్డ్ వెదర్ వచ్చినా లేదంటే కొంచెం దాని మీద ఎక్కువ స్ట్రెస్ పడినా, పని చేసినా, డ్రైవింగ్ ఎక్కువగా చేసినా నొప్పులు అనేది ఫేస్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ ఒక దగ్గరలో ఉన్న మా ఆర్జర్ హాస్పిటల్కి అనేది విజిట్ అవ్వండి. మీ యొక్క వ్యాధి కండిషన్ను చూసి అంటే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీ బాడీలో అనేది ఏ దోషం అనేది ప్రకోపితం స్టేజ్లో ఉందో చూసి దానికి తగ్గట్టుగా మీకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా డాక్టర్లు అనేది సూచిస్తారు. ఓకే అండి. అలాగే ఇప్పుడు ఈ సమస్య చెప్పారు కదా, చాలా మందికి కూడా పైకి కనిపించకుండా లోపల కండరానికి కొంచెం ఫ్రాక్చర్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. అవి ఎంతో క్లీన్గా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీస్తే కానీ కనిపించవు. బయటికి మామూలుగా నొప్పులు టాబ్లెట్లు వాడితే తగ్గినట్టుగానే ఉంటుంది. అలా అంటే ఒక 2 monthsకి ఒకసారి మళ్ళీ అది బ్యాక్ పెయిన్, లోపల నొప్పిగా ఉండడము, వాయటము, ఎక్స్రేలో అయితే ఏం కనిపి. అటువంటి వాటికి ఎటువంటి చికిత్స చేయించుకోవచ్చు అంటారు మీ దగ్గర? బోత్ మనం శమన అండ్ శోధన చికిత్స కూడా ఇచ్చుకోవచ్చు అండి. అంటే మీరు చెప్పిన ప్రకారం ఒక సర్టెన్ మనకి ట్రామా అంటాం మన మెడికల్ టర్మ్స్ లో చూసుకుంటే, ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నుంచి మనకి బాడీకి అనేది ఒక మనం పడడం కానీ, స్ప్రెయిన్ అవ్వడం కానీ, ఎక్కడైనా తగులుకున్నా మనకి ఏమవుతుందంటే ఆ సర్టెన్ మజిల్ కావచ్చు లేదా బోన్ కావచ్చు, అక్కడ మనకి ఒక ట్రామాలా ఏర్పడుతుంది, స్ప్రెయిన్ అవుతుంది. అప్పుడు మనకి ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఎంత అవసరమో ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ కూడా అంతే అవసరం. మనం ఇలాంటి మనకి అప్పటికప్పుడు రావడం, అలాగే ఒక 2 months తర్వాత బయటకు వస్తుంది. మనకి ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ ఇందులో ఏమీ తెలియట్లేదు అని అంటే కనుక ఎక్స్టర్నల్ థెరపీస్ అనేవి దానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మనం అభ్యంగం, స్వేదనం, ఉష్మ స్వేదం ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే మీకు కండరాలు పట్టేసి ఆ కండరాలని స్పాజం ఉందో దాన్ని రిలాక్సేషన్ చేయడం వల్ల మనకి ఇది వెంటనే ఉపశమనం అనేది కలుగుతుంది. ఓకే, అంటే ఎన్ని డేస్కి ట్రీట్మెంట్ వెంటనే అంటే మీ లక్షణాలను అనుసరించండి. ఇప్పుడు మీరు 1 dayలోనే మీకు కండరాలు పట్టేసి లేదు, 10 days, 1 month, ఇక టైమింగ్ అంటూ ఏమీ లేదండి. మీ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు బేస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. మీరు ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే మనకి ఎక్స్టర్నల్ థెరపీస్ ఎలా అంటేనండి, ఆల్రెడీ మనకి పట్టేసి ఉంది, మజిల్ అక్కడ స్పాజం అయిపోయింది ఉంది, దానివల్ల మనకి ఈ ఎక్స్టర్నల్ మనం ఏం చేస్తామంటే ఉష్ణం ఈ థెరపీస్ ద్వారా, ఇప్పుడు అభ్యంగం చూసుకున్నాం అనుకోండి, మెడికేటెడ్ ఆయిల్స్ తో మనం బాడీ అంతా ఒక ప్రెషర్ మెయింటైన్ చేసుకుంటూ మనం అభ్యంగం అనేది ఇస్తాం, మసాజ్ చేస్తాం. అది అయిపోయిన వెంటనే మనం స్టీమ్ థెరపీ, స్వేదనం అనేది ఇస్తాం. ఎప్పుడైతే మనం ఈ మెడికేటెడ్ ఆయిల్స్ తో అభ్యంగం చేసిన తర్వాత స్టీమ్ అనేది ఇస్తామో అక్కడ ఏదైతే కండరాలు మనకు పట్టేసి వాపు ఉన్నాయో అదంతా కూడా రిలాక్స్ అవ్వడం వల్ల మనకి ఆ పెయిన్ అనేది ఇమీడియట్ రిలీఫ్ అనేది మనకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవానీ దుర్గా గారు. ఇది ఇవాల్టి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ స్పెషల్ హెల్త్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.